స్ట్రేట్గా చెప్పండి సార్, ఈగల్ ఎస్పీగా ఏలూరు టీడీపీ ఎంపీ పుత్తా మహేష్ కుమార్ యాదవ్కి డ్రగ్ పాజిటివ్ వచ్చిందా లేదా? ఇప్పుడు సమాచారం ప్రకారంగా వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చినట్టుగా తెలిసింది. సో ఇప్పటివరకు ఈ పార్టీలో ఉన్న 11 మందిలో ఎంతమందికి పాజిటివ్ వచ్చింది, దాంట్లో ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు 6గురికి పాజిటివ్ వచ్చింది. 6గురికి మొదట టెస్ట్ చేసినప్పుడు 5గురికి వచ్చింది. మరి ప్రొసీజర్ ప్రకారంగా మన డైరెక్టర్ సారు తర్వాత స్టేట్ గవర్నమెంట్ సమన్వయంతో ఒక జీవో తీసుకొచ్చారు. ఇటువంటి డ్రగ్ అబ్యూజర్స్కు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలా మెడికల్గా అనే దాని మీద ఒక జీవో ఉంది. దాని ప్రకారంగా మనం మళ్ళీ ఫర్దర్గా బ్లడ్ టెస్ట్ చేస్తే అందులో ఒక వ్యక్తికి దొరికింది. అతను పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అని తర్వాత తెలిసింది మాకు. అయితే మొత్తము 11 మందికి టెస్ట్ చేయగా మారవినేని రమేష్, పుట్టా మహేష్ కుమార్, రోహిత్ రెడ్డి, శ్రవణ్ కుమార్, నమిత్ శర్మ, వీళ్ళు మొత్తం 11 మంది ఉన్నారు కదా. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది? పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ అని తెలిసే వెళ్ళారా, లేకపోతే మీరు ర్యాండమ్గా మీకు వచ్చే సమాచారంతో వెళ్ళారా? ఇది మాకు సమాచారం మేరకు వెళ్ళిన తర్వాత అందులో మనము వెపన్ సీజ్ చేసుకోవడము, తర్వాత టెస్ట్లు చేసేటప్పుడు ఎవరు మీ పేరేంటి అని మనం ఖచ్చితంగా అడుగుతాం. ఎందుకంటే మనం టెస్ట్ మీద రాయాల్సి వస్తుంది ఫలానా వ్యక్తి యొక్క. అప్పుడు మనకు అన్ని డీటెయిల్స్ తెలుస్తా వచ్చినాయి. దానిలో ఫలానా మన పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నట్టుగా, తర్వాత ఈయన ఎంపీ గారు ఉన్నట్టుగా మనకు క్లియర్గా